అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. శత్రువు మనల్ని పొగిడితే ఆ కిక్కే వేరు, అవునా కదా? జర్నలిస్టు సాయి మీ అందరూ తెలుసు, వైఎస్ఆర్సీపీ పార్టీకి పేటీఎం ఆర్టిస్ట్ అని. ఇది నేను కాదు, సాక్షాత్తు ఆ పార్టీలో ఉన్నటువంటి రేటుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారే చెప్పారు. అయితే అలాంటి సాయి నోట శభాష్ పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇది చాలా కిక్ వచ్చే విధంగా కూటమి అభివృద్ధి గురించి ఆయన మాట్లాడారు. దాదాపుగా భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రోడ్డు మార్గాలు లేనటువంటి గ్రామాలకు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడితే డోలే వేసుకొని తీసుకెళ్తున్నటువంటి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో రోడ్డు మార్గాలను ఏర్పాటు చేయడంలో ఈ ప్రభుత్వం కీలక బాధ్యత పోషించిందని, దాదాపుగా 158 గ్రామాలలో రోడ్డు కనెక్టివిటీస్ని తీసుకురావడంలో పంచాయతీరాజ్ శాఖ అద్భుతంగా పనిచేసిందని చెప్పాడు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి విశాఖ, అలాగే తూర్పుగోదావరి జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం, అట్లాగే అనంతపురం, కర్నూలు లాంటి ప్రాంతాలలో మారుమూల ప్రాంతాలకి కూడా రోడ్డు కనెక్టివిటీ ఏర్పాటు చేయడంలో పంచాయతీరాజ్ శాఖ విజయం సాధించిందని పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ మన సాయి మాట్లాడుతున్నాడు. ఒకసారి మన సాయి ఏం మాట్లాడుతున్నాడో ఆ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోకి మనం ఫుల్గా కౌంటర్ ఇద్దాం. ఎందుకంటే కూటమి అభివృద్ధి చేసిందంటే ఎవడు ఒప్పుకోడు, ఎందుకంటే మనం చెప్తే అసలు ఒప్పుకోరు. అదే మన జర్నలిస్ట్ సాయి చెప్తే మాత్రం దానికి ఒక వాల్యూ ఉంటుంది, వెతిక్స్ ఉంటాయి. ఎందుకంటే పాపం శత్రువుని పొగడటం అనేది సహజంగా జరగదు కదా. సరే, ఒకసారి మన సాయి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ప్రాంతాలు ఎన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చాక అక్కడ రోడ్డు లేదట. నేను అప్పుడు మొదటిసారి అట్లాంటిది విన్నా జర్నలిస్ట్ గా, దాని తర్వాత నేను ప్రజెంట్ కూడా చేశాను అనమాట. అందుకని గుర్తుంది. ఇవాళ రోజున అట్లాంటి ఇవాళకి కూడా ఉన్నాయి. 77 ఏళ్ళు వచ్చాక అసలు రోడ్డే పడని ఊళ్ళు. నేను విశాఖపట్నం ఏజెన్సీలో ఈ జ్వరాలతో మనుషులు చనిపోయినటువంటి సందర్భంలో అక్కడికి వెళ్ళినప్పుడు నడిచి వెళ్ళడానికి కనీసం ఒక 10-15 కిలోమీటర్లు నడిచి వెళ్ళిన రోడ్డు బోలెడు. అనేక ఏజెన్సీ ప్రాంతాల్లో, నేను తిరిగినటువంటి ఏజెన్సీ ప్రాంతాలు అనేక చోట్ల నడిచిపోవడానికి కిలోమీటర్ల కొద్ది నడిచిన రోజులు ఉన్నాయి అనమాట. ఏది ఒక చిన్న వార్త కవర్ చేయాలన్నా సరే, ఎందుకంటే అక్కడ ఉండదు వాతావరణం అన్నటువంటి. అలాంటి స్టేజీలో ఇప్పుడు వాటిని బాగు చేసే ప్రక్రియ సీరియస్ గా జరుగుతుంది మోడీ వచ్చాక. అదే సందర్భంలో ఇప్పుడు ఇక్కడ కాస్త సీరియస్ ఎఫెక్ట్ పెడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటే ఇప్పుడు దాదాపుగా మరొకసారి ₹1,00,00,000 నిధులు రిలీజ్ అయినాయి. చాలా ప్రాంతాలలో మళ్ళీ గ్రామీణ సడక్ యోజన అంటే గ్రామీణ ప్రాంత రహదారుల నిర్మాణం అన్నది జరగబోతోంది. దాదాపుగా 422 కోట్లు ఓకేని PMGSY కింద, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద. దీనికి మళ్ళీ మెయింటెనెన్స్ కోసం 24,47,00,000 కూడా రిలీజ్ అయింది. ఓవరాల్ గా అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, వైఎస్ఆర్ కడప, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు జిల్లా, పోలవరం, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాలో పూర్తి స్థాయి రోడ్లు లేని గ్రామాల్లో 347 కిలోమీటర్ల మేర రోడ్లు వేస్తామంటూ ప్రకటించారు. 158 గ్రామాలకు తొలి. అది చూసారు కదా. అది అంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే 2014-19 నుంచి ఆంధ్రప్రదేశ్లో 24,000 కిలోమీటర్ల పైగా సీసీ రోడ్లు వేసింది తెలుగుదేశం పార్టీ. సో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మామూలుగా ఏమంటామంటే, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటేనే రోడ్లు బ్రహ్మాండంగా ఉంటాయి, అద్దాల్లా ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అనేది వాస్తవ విషయం. సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ తీసుకున్నాక దానికి ఇంకా పారదర్శకతగా, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు 1947 నుంచి భారతదేశం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి సీసీ రోడ్లు నిర్మాణం జరిగినటువంటి గ్రామాలని ఐడెంటిఫై చేసి ఆ గ్రామాలకు సీసీ రోడ్లు నిర్మాణం చేయడం ద్వారా, ముఖ్యంగా విశాఖ లాంటి ఏజెన్సీ ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలో ఏదైనా వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు, లేకపోతే నడవలేనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు సరైనటువంటి రోడ్డు కనెక్టివిటీ లేకపోవటం వల్ల, ముఖ్యంగా డోలి మోతలు అని చెప్పేసి ఆ వ్యక్తిని నెత్తి మీద మోసుకొని వేల కిలోమీటర్ అంటే దాదాపుగా ఒక 5-8 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల వరకు కూడా మోసుకొని హాస్పిటల్కి తీసుకెళ్లే సందర్భాలు ఉండేవి. ఇందులో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. దీని మీద ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సాధించి, ముఖ్యంగా ఏదైతే విశాఖ ఏజెన్సీ ప్రాంతాలు కావచ్చు, లేకపోతే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలు, అలాగే వెనుకబడినటువంటి శ్రీకాకుళం, విజయనగరంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలకు కూడా ఈరోజు రోడ్డు కనెక్టివిటీ ఏర్పాటు చేయాలనేది దాని ప్రతిపాదన తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా దాదాపుగా కనీసం అంటే 500-250 మంది జనాభా ఉన్నటువంటి గ్రామాలని కూడా వాటిని గుర్తించి వాళ్ళకి
కనీస రోడ్డు వసతిని ఏర్పాటు చేయాలనేది పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఇక ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఈ మధ్య సాక్షిలో చూపిస్తున్నాం, అక్కడక్కడ విద్యార్థులు స్కూళ్ళకు వెళ్ళాలంటే ప్రమాదకరమైన నదుల్లో నడుచుకుంటూ వెళ్తున్నారని. మరి గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పాపం నిద్రపోతున్నాడు. ఎక్కడ కూడా ఒక్క బ్రిడ్జి కట్టినటువంటి పాపాను బోలా, ఒక సిసి రోడ్డు వేసిన పాపాను బోలా, ఒక గ్రావెల్ రోడ్డు వేసిన పాపాను బోలా, అసలు ఉన్న రోడ్లకే ప్యాచ్ వర్క్లు వేసిన పాపానికి బోలా గత 5 ఏళ్లలో కూడా. వీళ్ళు కూడా సాక్షిలో కథనాలు రాస్తున్నారు. అయితే జర్నలిస్టు సాయి అప్పుడప్పుడు నిజాలు రాస్తుంటాడు, అప్పుడప్పుడు నిజాలు మాట్లాడుతుంటాడు. మరి ఎందుకు మాట్లాడతాడంటే, ఒకవేళ వైసీపీ వాళ్ళు పేమెంట్ ఇవ్వనప్పుడు ఆప్షనల్గా నేను మాట్లాడితే ఎలా ఉంటుందో మీకు చూపిస్తానని చెప్పడం కోసం అప్పుడప్పుడు రాస్తాడు, తెలియదు. కానీ ఎప్పుడైనా ఒకసారి మాట్లాడేటప్పుడు పూర్తి ఆధారాలతోటి ఆయన మాట్లాడుతుంటాడు. ఇదే స్థాయిలో ఆయన ఎందుకు మాట్లాడితే ఖచ్చితంగా నిజమైన జర్నలిస్ట్. ఎందుకంటే ఈరోజు విశాఖపట్నం కావచ్చు, లేకపోతే తూర్పుగోదావరి జిల్లా మన్యం ప్రాంతంలో కావచ్చు, చాలా గ్రామాలకు కనీసం రోడ్డు కనెక్టివిటీ లేనటువంటి పరిస్థితి. ఏదైనా గర్భిణీ స్త్రీలకు కానీ ఎమర్జెన్సీ అయితే పాపం డోలి మోతల్లో తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఇలాంటి వాటన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా పంచాయతీరాజ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా గ్రామాలలో, ఇటువంటి గ్రామాలు అంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికీ కనీసం మాకు రోడ్డు ఉంది అనేటువంటి, రోడ్డు వెయ్యండి అని అనేక సార్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అర్జీలు పెట్టుకున్నటువంటి గ్రామాలని వాటిని గుర్తించి వాటి మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అలాగే పవన్ కళ్యాణ్ గారి దాని మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్స్ను కూడా పెద్ద మొత్తంలో రాబట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు మోదీ గారితో సన్నిహితం కావచ్చు, మరి ఇతర కారణాలు కావచ్చు, కానీ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్లో పెద్ద మొత్తంలో వర్కులు చేయించుకోవడంలో మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది మనందరం కూడా చాలా సంతోషాల్సినటువంటి విషయం ఇది. కాబట్టి గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి శాఖలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఎవడో తెలియదు, రోడ్డు రవాణా శాఖ మంత్రి ఎవడో తెలియదు, ఏ శాఖకి ఎవడో మంత్రో తెలియదు. ఎవడు పట్టిన వాడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాడు. వాళ్ళు ఎవరు మాట్లాడకపోతే సకల శాఖ మంత్రి మన సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మాట్లాడతాడు. ఇంతే గత 5 ఏళ్ళలో మనకు జరిగింది. కానీ ఈరోజు ఒకవైపు చూస్తే ఇండస్ట్రీస్ కోసం నారా లోకేష్ గారి ప్రయత్నం, మరొక వైపు రాష్ట్రాల మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి పథం నడిపించిన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ 2029 ఎండ్ అయ్యేసరికి దాదాపుగా ఇప్పటిదాకా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా రోడ్డు కనెక్టివిటీ లేనటువంటి గ్రామాలు దాదాపు 65 నుంచి 70% గ్రామాలలో పూర్తి స్థాయిలో రోడ్డు కనెక్టివిటీ ఏర్పాటు చేయడంలో, అది కూడా ప్రతిష్టాత్మకంగా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా రోడ్డు ఏర్పాటు చేయడంలో పవన్ కళ్యాణ్ గారు దాని మీద పూర్తి స్థాయిలో పంచాయతీరాజ్ శాఖ పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతుంది. ముఖ్యంగా ఏదైతే కొన్ని చోట్ల గిరిజన గ్రామాలలో ఈ రోడ్లు వేయడానికి అడ్డుగా ఉన్నటువంటి నదులు కావచ్చు, లేకపోతే వాగులు వంకలు కావచ్చు, వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు, బ్రిడ్జిల నిర్మాణం కోసం మీద పెద్ద ఎత్తున ఫోకస్ చేయడంతో పాటు రానున్న రోజు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి గ్రాంట్స్ అన్నింటిని కూడా సమర్థవంతంగా 99% యూజ్ చేసుకొని పూర్తి స్థాయిలో ఆ గ్రాంట్స్ను ఉపయోగించుకోవాలనేటువంటి ఒక ప్రణాళికతోటి పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు మన సాయి చెప్తున్న మాట. సో ఎందుకంటే అప్పుడప్పుడు నిజాలు చెప్తుంటాడు సాయి. ఎందుకంటే పాపం వైసీపీ ఆఫీస్లో నుంచి పేమెంట్ ఇవ్వనప్పుడు ఇండైరెక్ట్గా నేను పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తాననేటువంటి సింటమ్స్ ఆయన ఇస్తుంటాడు. ఆ సింటమ్స్ ఇచ్చినామంటే వైసీపీ ఆఫీస్ నుంచి పేమెంట్ రిలీజ్ చేస్తారు, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మరొక రోజు చేంజ్ చేస్తారు. సరే, ఏది ఏమైనా అబద్ధం చెప్పలేని పరిస్థితి ఎందుకు ఉందంటే కళ్ళ ముందు కనపడుతుంది వాస్తవం, అభివృద్ధి కనపడుతుంది వాస్తవం, రోడ్లు కనపడుతుంది వాస్తవం. అంతేకాకుండా రోడ్లు వచ్చినటువంటి ప్రజల ఆనందం అనేది సోషల్ మీడియాలో కనపడుతుంది. అలాగే గ్రౌండ్ లెవెల్లో కూడా అదే పరిస్థితి ఉంది. దాదాపుగా 1947 నుంచి ఇప్పటిదాకా గ్రామాల్లో కూడా రోడ్లు బండి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నిజంగానే పంచాయతీరాజ్ భారతదేశంలోనే అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నటువంటి పంచాయతీరాజ్ శాఖ, తద్వారా ఆంధ్రప్రదేశ్లో 2029 నాటికి నాకు తెలిసి 60 నుంచి 70% వరకు కూడా రోడ్డు కనెక్టివిటీ లేనటువంటి గ్రామాలన్నిటికీ కూడా కనెక్టివిటీ చేయటంతో పాటు రోడ్డు వసతి ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ డోలి మోతలు కావచ్చు, లేకపోతే అంబులెన్స్ రావడం ద్వారా సకాలంలో ప్రాణాలు కాపాడుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మన సాయి, ఇది నేను చెప్పలేదు, పాపం సాయినే గ్యాదర్ చేసుకొని ఉన్న విషయాలన్నీ చెప్తున్నాడు. దాదాపుగా 158 గ్రామాలకు కనెక్టివిటీ ఇచ్చారు. తాజాగా 350 కిలోమీటర్ల మేర ఈ రోడ్లు వేయాలి, కనెక్టివిటీ రోడ్స్ వేయాలని నిర్ణయించుకున్నారంటే
నిజంగా మనం దీన్ని మనస్ఫూర్తిగా అభినందించాలి. భవిష్యత్తులో ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతున్నది వాస్తవ విషయం. సారీ, నేను అనుకుంటున్నా 300 అంటున్నారు, 3000 కిలోమీటర్లు ఏవో నేను అనుకుంటున్నా. సరే, దానికి ఏది ఏమైనా కానీ రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఒక 500 నుంచి 600 గ్రామాలకు కనెక్టివిటీ ఏర్పాటు చేయడం ద్వారా భవిష్యత్తులో ఇంకా ఎప్పుడైనా కానీ అంటే డోలే మోతలు, అలాగే ఏదైతే గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడకుండా ఉండే పరిస్థితి చేస్తుందో దానికి మనం మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని అభినందించాలి. అలాగే కూటమి సర్కార్ కూడా ఈ క్రెడిట్ కూటమి సర్కార్ ఖాతాలో వేయాలి. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తుంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా, ఎటువైపు చూసినా కూడా ప్రజలు కూడా చేస్తున్నారు, ఏంటి ఈ ప్రభుత్వం రావడం వల్ల మనకి ఇన్ని బెనిఫిట్స్ వచ్చాయి. నిన్న తమిళనాడులో ఒక చర్చ జరుగుతుంది అసెంబ్లీలో, కుప్పంకి ఎయిర్పోర్ట్ వస్తుందంట. అది వస్తే తమిళనాడుకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అదే ఆంధ్రప్రదేశ్కి ఎయిర్పోర్ట్ వస్తే కుప్పానికి ఎయిర్పోర్ట్ వస్తే చెన్నైలో అలజడింది. ఇవన్నీ ఏంటంటే దాని పరిణామాల తర్వాత ఏర్పడతాయి. కాబట్టి ఇలాంటివన్నీ చాలా అద్భుతాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా రానున్న రోజులు ఇంకా అద్భుతాలు కూడా జరుగుతాయి.